నమస్తే సీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. ప్రజాస్వామ్యం అపహాస్యమైందని చంద్రబాబు ఆవేదన. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ ధర్నా అటర్ ఫ్లాప్. తీవ్రంగా ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర గన్ని కృష్ణ. 28న మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డిలకు సత్కారం. ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన కాపు సంక్షేమ సంఘం. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలపై సిఐడి విచారణ జరిపించాలి. కాంగ్రెస్ గూటికి చేరిన టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. రంపచోడవరం జిల్లాకు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలి. ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి సభ. వైకాపా పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసుల అండతో వైకాపా నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు. శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని, మండలి చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవ పడ్డారన్నారు. శాసనసభలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు. వైకాపా నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో ఉంచేవారు. 5 ఏళ్ల పాటు వీఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. బాబ్లీ కేసు తప్ప నాపై గతంలో ఎప్పుడూ కేసులు లేవు. వైకాపా అధికారంలోకి వచ్చాక నాపై 17 కేసులు, పవన్ కళ్యాణ్పై 7 కేసులు నమోదు చేశారు. ప్రతిపక్ష నేతలను అణిచివేసేందుకు యత్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాదాపు 60కి పైగా కేసులు పెట్టారు. ప్రస్తుత హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. రఘురామకృష్ణరాజును లాకప్లో చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచికానందం పొందారు అని చంద్రబాబు అన్నారు. కేసులు ఉన్న సభ్యులు ఓసారి లేవాలని సీఎం కోరగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా చాలా మంది తమ స్థానాల్లో నిల్చున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ను ఉద్దేశించి హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. హోంమంత్రిగా జగన్ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నా హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం, తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలినా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు పోలీసులు, ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దిశ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రింబగుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే ఆ దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చారు. దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో 2 విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి, వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా అధ్యక్షతని ఏం మనుషులు వీళ్ళు? అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్. రఘురామకృష్ణరాజు ఎవరు ఉండరు అధ్యక్ష. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు. నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టి చంపేస్తారంటే
సత్తెనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో దిశ. టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం, ఇవన్నీ కూడా దిశ కొన్ని సంఘటనలు నేను పెడుతున్నా, కొన్ని వందల సంఘటనలు ఇలాంటి జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ దిశ పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్, గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ, టెక్కల్లో జనసేన కార్యాలయం, ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు? గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. దానిపైన 2 రోజులు నేను నిరసన చేశాను, ఢిల్లీకి కూడా రిప్రజెంట్. గడిచిన ఎన్నికల్లో ప్రజలు చీత్కరించిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నా అటర్ ఫ్లాప్ అయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. జగన్ చేపట్టిన ధర్నాకు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరూ స్పందించలేదని, ఒక్క సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ మాత్రమే వాస్తవాలు తెలియక వెళ్లారని గన్ని అన్నారు. తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైందని, ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేసి ఇంకా పరువు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014-2019 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సిబిఐ విచారణ వేయాలని కోరారని, అయితే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య కేసులో సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఎందుకు పట్టుబట్టలేదని ప్రశ్నించారు. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతగా తాను ప్రశ్నించడం లేదని జగన్ సోదరి షర్మిలారెడ్డి ప్రశ్నించిందని గుర్తు చేశారు. వినుకొండలో జరిగిన హత్య వారి వ్యక్తిగత కారణాలతో జరిగితే ఆ హత్యను రాజకీయ హత్యగా మార్చి కూటమిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారని, బీజేపీతో కూటమిగా వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, మళ్ల వెంకట్రాజు పాల్గొన్నారు. ఢిల్లీ ధర్నా పేరుతో మరింతగా దేశ ప్రజల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నారు. అక్కడ అది చాలా విచారకరమైన విషయం. అది ఎందుకంటే తన మీద ఉన్న కేసులు ఆల్రెడీ, ఎందుకంటే తను వాయిదాలకు వెళ్ళడానికి ఇన్నాళ్ళు కూడా ఏవో అధికారిక కార్యక్రమాల పేరుతోటి ఎగ్గొట్టినా కానీ కోర్టులు ఇంకేమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తనకి ఏమాత్రం కూడా సహకరించదు ఇంకా భవిష్యత్తులో అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో విధంగా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం, ముఖ్యంగా ఇండియా కూటమి నాయకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ ధర్నా అనే పేరుతో ఒక పెద్ద డ్రామా నిన్న ఢిల్లీలో చేశాడు. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే గల్లీలో అరాచకాలు, ఢిల్లీలో ధర్నాలు, దీంతో నిన్న అక్కడ ఆశించినంత మేరకు అక్కడ ప్రజలు కూడా అంటే ఎంతగా తీసుకెళ్ళాడు, చాలామందిని తీసుకెళ్ళాడు, ఫ్లైట్లలో తీసుకెళ్ళాడు. ఇదివరకు అయితే ఓన్ ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళే మనిషి ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఫ్లైట్లో ఎయిర్ ఇండియాలోనో వాటిలో తీసుకెళ్ళినా కానీ వీళ్ళు తప్పితే అక్కడ, లేకపోతే అక్కడ ఉన్న పోలీసులు తప్పితే ఇంకా అక్కడ ఏమాత్రం కూడా జన స్పందన ఏమాత్రం కూడా అక్కడ లేదని వార్తలు వచ్చాయి. మొన్న వచ్చిన యూనియన్ బడ్జెట్ బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఇటువంటి వరాల జల్లు కొరడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జరగలేదు. దానికి భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే అటువంటి ఈ ప్రయోజనాలన్నీ తీసుకొచ్చినందుకు లాంగ్ స్టాండింగ్ కోరికలు ఇవన్నీ కూడా ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా అమరావతి, ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా
సాధించగలిగినందుకు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక విచిత్ర విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడూ మాట్లాడలేదు ఈ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, లేకపోతే మల్లికార్జున ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇండియా కూటమి కూడా అధ్యక్షుడు ఆయననేమో మరి నాకు తెలియదు. కానీ ఆయన ఇప్పుడు మాట్లాడతాడు యూనియన్ బడ్జెట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి, నితీష్ కుమార్ గురించి చేసినట్టుంది, ఆంధ్ర మీద చాలా ప్రయోజనాలు ఇచ్చేశారు అని చెప్పేసి మాట్లాడతారు. మరి మీరు ఇప్పుడు మాట్లాడిన గొంతు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగేవాడు ఎందుకు మాట్లాడలేదండి? అప్పుడు మాట్లాడలేదు, వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో రాజమహేంద్రవరం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అభినందన సత్కారం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రామినేడి మురళి, అధ్యక్షుడు అల్లూరి శేషనారాయణరావు, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల విజయానికి కాపు సంక్షేమ సంఘం కృషి చేసిందన్నారు. మే 1వ తేదీన జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో కూటమికి మద్దతు ప్రకటించామని గుర్తు చేశారు. ఆ రోజు వచ్చిన స్పందన చూశాక కూటమి గెలుపు తథ్యమని తేలిందని, నెగ్గాక అభినందన సత్కారాలు నిర్వహించాలని కూడా అప్పుడే అనుకున్నామని చెప్పారు. 2014లో ఏర్పడిన కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్న కందుల దుర్గేష్ ఇప్పుడు మంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు. ఎవరు ఏ పార్టీకి చెందిన కాపు సంక్షేమ సంఘం మాత్రం స్వతంత్రంగానే ఉంటుందని, ఏ పార్టీకి అనుబంధం కాదని అన్నారు. ఈ అభినందన సత్కారోత్సవానికి పార్టీలకు అతీతంగా కాపులంతా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. సంఘం గౌరవ సలహాదారు మీసాల నాగు, గంధం భైరవస్వామి, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, సత్తిబాబు, శ్రీను, పల్నాటి శ్రీనివాస్, గుడిపూడి నాని, గుండం శ్యామ్, బంటి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపు సంక్షేమ తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఉమారామలింగ కళ్యాణ మండపంలో మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం మేము కాపు సంక్షేమం తరఫున. అదేవిధంగా మరి సీనియర్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి, నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ, మిమ్మల్ని అందరిని కోరుతూ, మరి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అంటే ఆయన కాపులు పెద్దన పాత్ర పోషించి మీరందరూ కూడా కూటమిలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా కూటమి విజయానికి సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి రేపు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఆనందరేసి పందిరి హాల్లో చేయదలిసాం. దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరులకి, సోదరులకు అందరూ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి ఏదైతే కూటమికి సపోర్ట్ అన్నారో దాన్ని ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి, అన్ని కులాలు ఉన్నా కూడా ఒక కాపు కులం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఇప్పుడు ఏదైతే ఘన విజయం సాధించాలో అందులో మేము కూడా కీలక పాత్ర వహించామండి. సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, మాకు బాగా సంతోషకరం అంటే ఏదైతే 2014లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారుడు, కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుడిగా కందుల దుర్గేష్ గారు. ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఈరోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉందండి.
దీన్ని మేము అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం, సంతోషిస్తున్నాము. అట్లాగే రేపు జరగబోయే 28వ తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు, పెద్దన్న పాత్ర పోషించండి, డెఫినెట్గా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయవలసిన అవసరం మన మీద ఉందని ఆయన పిలుపు మేరకి ఎటు వెళ్ళని ఈ సంక్షేమ సంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే 13న ఎలక్షన్స్ అయితే మే 1న ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం నెంబర్ 1లో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ చూసిన రోజునే తెలిసిపోయింది రాబోయే రిజల్ట్ ఏంటి అని. అంత అద్భుతమైన రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది. అప్పుడు పెద్దలు మా నాగు గారు లాంటి వాళ్ళు మా భైరవ స్వామి, మా మురళి గారిని అందరూ కూడా ఏమిటి డెఫినెట్గా మనం మళ్ళీ వీళ్ళకి ఇదే బ్యానర్ మీద అభినందన సత్కారం ఖచ్చితంగా చేద్దామండి. దీంట్లో మనం ఏమి కోరికలో ఇంకోటో బీసీలో చేర్చండి అవి ఇటువంటి ఏమీ కాన్సెప్ట్లు ఏమి వద్దు, చక్కగా వాళ్ళకి అభినందన సత్కారం చేద్దాం అని అప్పుడే అనుకున్నాం. నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ 95% రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి పునాది. 95% ఓటింగ్ అలాగా ఓటమి పడిపోయింది. ఆ ఆనందంతో కూడా మేము ఈ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిళ సమక్షంలో 23న కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. గురువారం స్థానిక పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు, ఇప్పుడు వారి ఆస్తులపై సిఐడి విచారణ జరిపించాలని, గతంలో కంటే ఆస్తులు పెరగకపోతే తన ఆస్తిని గౌతమి జీవకారుణ్య సంఘానికి రాసిచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దోచుకో దాచుకో పంచిపెట్టు అన్నట్టుగా జగన్ పాలన సాగిందని, పార్టీకి వెన్నెముకైన కార్యకర్తలకు వెన్నెముక విరిచేశారని విమర్శించారు. ఇక వైసీపీ పరిస్థితి అయిపోయిందని వ్యాఖ్యానించారు. తొలుత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించి అటు పార్టీకి ప్రజలకు సేవలందించిన డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి తిరిగి సొంత గూటికి రావడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. డాక్టర్ విశ్వేశ్వరరెడ్డికి కండువా వేసి సాదర స్వాగతం పలికారు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి నిస్వార్థ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరటం వల్ల తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందన్నారు. పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బోడ వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, నల్లా వీర్రాజు, దోసపాటి సత్యప్రసాద్, జొన్నలగడ్డ సాయి, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాజమండ్రిలో పెట్టిందే నేను ఫస్ట్ ఆఫీస్ ఓపెన్. అవునండి, నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలో మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీని అనే ఉద్దేశంతో షర్మిల గారి యొక్క నాయకత్వంలో మొన్న 23వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 11 గంటలకి ఆంధ్రరత్న భవన్ విజయవాడలో మన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడనే ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ ఆ హెల్పింగ్ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో లేదో తెలీదు, ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు. అయినా ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలామంది ప్రయాణం చేశారు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకే తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఆయన గోలు అంతా కూడా ఒకటే, ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి, ఎలాగైనా సరే అయిపోవాలనే తపంతో ఆయన పనిచేసాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా
పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మరి శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, మరి శర్మిలారెడ్డి గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రాత భాగంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు మరి వారి యొక్క చేరికతో మరి రాజమండ్రిలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వారిని రాకన మరి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆయన శక్తివంతమైన లేకుండా కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ విశ్వేశ్వరరెడ్డి గారు షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన అనుభవాన్ని, ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేశాడు, ఆ అనుభవాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి తెలియపరుస్తూ మా అందరికీ కూడా ఒక మంచి మార్గనిర్దేశం చేస్తారని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చేరికలతో ఖచ్చితంగా పునర్వైభవం వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిజన వీరుడు కారం తమ్మన్న దొర 145వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మన్న దొర జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 1839 నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర చరిత్రను వెలుగులోకి తెచ్చి భారతదేశ ప్రజలకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివాసీ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్ నుండి తొలి గిరిజన వీరునిగా, స్వాతంత్ర సమరయోధునిగా ఈయన చరిత్ర వెలుగులోకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తమ్మన్న దొరకు తగిన గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1840లోనే కారం తమ్మన్న దొర బ్రిటిష్ వారిపై తిరుగుబాటు లేవదీసి గెరిల్లా పోరాటం ద్వారా రంప వద్ద క్యాంపులో ఉన్న 12 మందిని బాణాలతో హతమార్చి తెల్ల దొరలకు సవాల్ విసిరారన్నారు. మల్కాజ్గిరి వద్ద కారం తమ్మన్న దొర తల నరికి 1880 జూలై 25న కార్పోలిక్ ఆయిల్లో ఉంచి తెల్లదొరలు రాజమండ్రి కోటగుమ్మం వద్ద ప్రదర్శనకు ఉంచారన్నారు. ప్రజలు ఈయన బందపల్లికి చెందిన కారం తమ్మన్న దొరగా విశ్వసించారన్నారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, గిడుతూరి చిన్నారావు, కెచ్చెల అబ్బాయిరెడ్డి, కారం శ్రీనివాస్ దొర, జక్కెల పాండవులు, కారం చిన్నపోతురాజు, మడి అప్పన్న దొర, కారం చిట్టెమ్మ, కారం బుల్లియమ్మ, కారం సంకురమ్మ, కారం వీరాయమ్మ తదితరులు పాల్గొన్నారు. తొలి గిరిజన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు 1840లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెత్తనం ఏంటని ఆ రోజుల్లోనే మన్యంలో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1848 దాకా గెరిల్లా పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సభ ఈరోజు అంటే జూలై 25ని ఆయన్ని మల్కాజ్గిరి ప్రాంతంలో పట్టుకుని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్పోలిక్ ఆయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శనకు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి. ఇంత చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆ సభల్లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కారం తమ్మన్న దొరని స్మరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి
ఇద్దరు మన్యం వీరులు ఉన్నారు. తొలి తరంలో కారం తమ్మన ద్వారా, తర్వాత తరంలో అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి సావనీర్స్ కూడా ప్రచురించడం జరిగింది. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొరని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కారం తమ్మన్న దొర తాలూకు మనుషులమండి. మేము 6వ తరం అండి. ఇది 6 మణమాళ్ళ భార్యలు అమ్మే 4 కూడా. ఇంకా వాళ్ళంతా శుభ్రం కాలం చేసినారు, ఎవ్వరు లేరు. మాకున్న భూమి కూడా కూత ఉన్నదండి, భూమి కూడా ఎక్కువ లేదు. మరి ఆయన ఆ రోజును సంపాదించినాడో లేదో మాకు తెలియదు. ఇంకా అలాగే ఆ భూమితో అలా కాలక్షేపం చేత బతుకుతున్నాం మేము. ఇంకా మొగోళ్ళు అన్నవారు లేరు మాకు. మా తాతగారు పూర్వం 1839 నుంచి 1848 వరకు 9 సంవత్సరాలు పోరాటం చేశారండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. నా పేరు కారం శ్రీనివాస్ దొర అండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారండి 9 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే ముందు నడిపించి ఒక టీంని తయారు చేసుకొని రంప పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని కూడా ఒక 12 మందిని హతమార్చిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర గారు. తర్వాత అల్లూరి సీతారామరాజు గారు వచ్చారు. తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు పోరాటం చేశారు. కానీ కారం తమ్మన్న దొర గారికి కూడా కొంత గుర్తింపు అనేది కావాలని చెప్పేసి మా కారం తమ్మన్న దొర గారి ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాం. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని, ఆమెను తక్షణం విధుల నుంచి తొలగించాలని దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, నార్త్ ఇండియా ఇన్ఛార్జ్ యనమదల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆమె క్షమాపణ చెప్పే వరకు తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావుతో పాటు హీనయాన బుద్ధిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బోధిహీని, రిపబ్లిక్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోనాల లాజర్, దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ వీరరాఘవయ్య, మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమామహేశ్వరి మాట్లాడారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? వారు పైలట్గా విమానం నడపగలరా అని ఎక్స్ వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టం 92A ప్రకారం ఆమె వ్యాఖ్యలు నేరమని, సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి మాట్లాడిన ఆమెపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను గౌరవించి అమలు చేసి దివ్యాంగుల్లో విశ్వాసం కల్పించాల్సిన ఐఏఎస్ అధికారి ఈ విధంగా తమను కించపరిచేలా, ఆత్మన్యూనతా భావం కలిగేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు తమను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని, తక్షణం విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, అధికార ప్రతినిధి గుత్తుల ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఐఏఎస్ అయినటువంటి స్మితా అగర్వాల్ గారు దివ్యాంగులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క అంశం ఏమిటంటే, దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్ అవసరమా అంటూ, అదేవిధంగా దివ్యాంగుల్ని పైలట్గా మనం నియమించుకోగలమా, అదేవిధంగా సివిల్ సర్జన్గా దివ్యాంగుల్ని విశ్వసిస్తామా అన్నటువంటి 3 అంశాలపై ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆ ట్వీట్ వెనకాల ఆవిడ వ్యక్తిగతమా లేదంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన అన్నది తెలియకుండా ఉంది. దాదాపుగా ఆవిడ పెట్టినటువంటి 12 గంటల్లోనే దివ్యాంగ సంఘాలు స్పందించి ఆ ట్వీట్ని వెంటనే తొలగించి దివ్యాంగులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఐఏఎస్ ఆఫీసరు స్మితా సభా అగ్రవాల్ అంటుంది, ఆవిడ నిజంగా అగ్రకుల దురహంకార శక్తి భావజలమే ఈ రోజున ఏమంటుందంటే రిజర్వేషన్లు తీసేయాలనే భావంతో ఉన్నారు. రిజర్వేషన్లు తీసేయటం అనేది కులాలు తీసేయగలరా? ఈ కులాల్లో ఉన్న అసమానతలను తొలగించగలరా? అదేవిధంగా ఈ దివ్యాంగుల్ని ఎవరు నడుపుతారు? వీళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, వీళ్ళు ఈ దేశ పౌరులే కదా. చైనాలో మావో పోరాటంలో దివ్యాంగులు కూడా ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారు. అటువంటి శక్తిగలమైన వీళ్ళ యొక్క మేధశక్తిని వాడుకోవాలే కానీ వీళ్ళని బిచ్చగాళ్ళగా చూడటము, లేకపోతే చాలా వీళ్ళు ఏం పనిచేయరు అని అనడము, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా నేను ప్రపంచ దివ్యాంగ సంస్థ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మీరు
ఒక కలెక్టర్ గారు, ఆ కలెక్టర్ గారు హద్దులు దాటి రాజ్యాంగ హద్దులు దాటి మాట్లాడవచ్చా మీరు? అయ్యా, ఈ సమాజం వికలాంగులు కూడా సగభాగం, అందరూ తినాలి, అందరూ వైద్యం జరగాలి, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది రాజ్యాంగ సూత్రం. మహానీయులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుఖదేవు, ఎంతోమంది, ఆజాద్ చంద్రశేఖర్ మహానుభావులు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈ దోపిడీ వర్గం, అగ్రవర్ణాల దోపిడీ వర్గం చేతుల్లో ఉంది ఈ పాలన అంతానే. ఈరోజు మా దివ్యాంగుల రిజర్వేషన్పై కించపరిచినట్లు మాట్లాడిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు, మా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని మీరు ఈ సర్వీస్లో ఎన్నాళ్ళు చూసి ఉండలేరు. అందుకే మా దివ్యాంగుల గురించి మీకు ఇప్పటివరకు తెలిసి ఉండదు. గుర్తించి మా ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచేలా మీరు ముందుండాలని సభాపూర్వకంగా మాకు దివ్యాంగ రాష్ట్ర సభలో మా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుచున్నాను. దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా వికలాంగులు ప్రతిమంతులు దేనికైనా సిద్ధమే ఉంటాం. దాని గురించి ఈ కష్టపడటం వల్ల 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా మనం బుర్ర మెదడును బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం? ఆ శక్తి ఉండబట్టే కదా మీకు ఉద్యోగాలన్నా చెయ్యటగా అవకాశాలు వస్తాయి. అవి లేకుండా ఈవిడి కష్టపడటం వల్ల మమ్మల్ని ఆవిడికి ఒప్పుకోని పరిస్థితుల్లో వికలాంగులు ప్రతిమా మందులు అందరూ కలిపి నిర్ధారదీక్షగానే దేనికైనా సిద్ధపడుతున్నాం. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద నీటి ఉధృతి కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహం కాస్త శాంతించడంతో లోతట్టు పల్లపు ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గినా అధికారులు అప్రమత్తంగానే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద నీటి ఉధృతి తగ్గింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భద్రాచలం వద్ద 48.30 అడుగుల నీటి మట్టం నమోదైంది. అక్కడ మరింతగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద 13.40 అడుగుల నీటి మట్టం నమోదు కాగా 12,30,242 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 4,600 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువలకు విడిచిపెడుతున్నారు. ఇక్కడ ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే లంకల్లో నివాసముంటున్న వారికి తరలించిన పునరావాస కేంద్రాల్లోనే స్థానికులకు ఆశ్రయం కల్పించి భోజనం, మందులు అందజేస్తున్నారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గే వరకు లంకల్లోకి వెళ్లవద్దని కలెక్టర్ వారికి సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, అందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశంలో జరిగిన ఎజెండా అంశాలను ముందుగా చర్చించి అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 3వ, 4వ త్రైమాసికాల వార్షిక ప్రణాళిక అమలు పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ, వికసిత భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4వ త్రైమాసికాల ఖరీఫ్, రబీ సీజన్లకు గాను రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను 6,465కు గాను 6,599, టర్మ్ రుణాల కోసం 2,828కు గాను 3,454 మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
2024-25 జిల్లాలోని బ్యాంకుల వారీగా లక్ష్యాలు ఉద్దేశించిన లక్ష్యాలకు సంబంధించి వార్షిక క్రెడిట్ ప్లాన్ కలెక్టర్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ధృవీకరించిన పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. ఆర్బీఐ ఎల్టీఓ నాగప్రవీణ్, ఎల్డీఎం డివి ప్రసాద్, నాబార్డ్ ఏజీఎం స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు. సామాన్యులకు మాటల్లో, కార్పొరేట్లకు కోట్లల్లో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ అదే పద్ధతి కొనసాగించిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్పై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయని విమర్శించారు. అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని, మాటలు ఘనం, చేతలు శూన్యం అన్నట్లుగా ఉందని అరుణ్ విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాల అమలుకు నిధులు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు, కేంద్రం, బీజేపీ పైన రాజకీయ ఒత్తిడి తేవాలని సూచించారు. సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, టిఎస్ ప్రకాష్, సావిత్రి, తులసి, పి వెంకటేశ్వరరావు, కె రామకృష్ణ, పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాజా, రాంబాబు, తాతారావు, మోహన్, మురళి, స్రవంతి, జరీనా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్గా ఉంది. ఈ దేశంలో పెద్ద ఎత్తునటువంటి రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి 7,500 కోట్ల రూపాయల బడ్జెట్లో కోత పెట్టారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాల మీద ఉన్నటువంటి సబ్సిడీల మీద కోత పెట్టారు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, కార్పొరేట్లకి దోచిపెట్టే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెండో పక్క దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాల కల్పన, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాటిలో ఖాళీలను భర్తీ చేయడానికి బడ్జెట్లో ఏ రకమైన ప్రస్తావన చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించే పద్ధతిని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దాంతోపాటు ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన ఆహార ధరలను నియంత్రించడానికి కనీసమైన చర్యలు కానీ, నిధుల కేటాయింపులు కానీ లేవు. ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఇవాళ 160 లక్షల కోట్ల రూపాయల అప్పుని భారతదేశ ప్రజల మీద పెట్టింది. ఆ రకంగా బడ్జెట్లో 19% ఈ అప్పుల మీద వడ్డీలకే పోయే పరిస్థితి. రాష్ట్రాన్ని మరోసారి బీజేపీ అన్యాయాన్ని గురి చేస్తుంటే మాట్లాడుకోవడం సరైనది కాదు. ఖచ్చితంగా నోరెత్తి మాట్లాడాలి, హక్కుల కోసం నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కోసం ధర్నా కాదు, బడ్జెట్ కోసం ధర్నా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో పలుకుతూ ప్రజా వ్యతిరేక బడ్జెట్ మీద సిపిఎం ఆందోళన కొనసాగిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ నూతన కమిషనర్గా గురువారం కేతన్ గర్గ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఛాంబర్లో మున్సిపల్ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి వద్ద నుండి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా ఆయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఆయన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్గా బదిలీపై రావడం జరిగింది. రాజస్థాన్కి చెందిన కార్గ్ 2018 ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. సహాయ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్గా 2019 నుంచి 2020 వరకు విజయనగరంలో పనిచేశారు. తదుపరి సబ్ కలెక్టర్గా రాజంపేటలో 2020 నుంచి 2022 వరకు పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జాయింట్ కలెక్టర్గా, అనంతపురం జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, వెంకటరమణ, ఇతర అధికారులు, మున్సిపల్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ స్కూల్కి హుకుంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు దుద్దుపూడి రమేష్ సహకారంతో వాటర్ టిన్లు, గ్లాసులు, కంచాలు, చాపలు, పిల్లలకు సంబంధించిన వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీఆర్ఓ వెంకట్రావు చేతుల మీదుగా వాటిని పంపిణీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా చిన్నారులకు పుష్టికరమైన ఆహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని స్థానిక టీడీపీ నాయకులు అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేలా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యార్లగడ్డ వెంకన్న, కురుమళ్ల చక్రం, కోటిపల్లి చంద్రశేఖర్, దుద్దుపూడి అన్వేష్ కుమార్, పోతుల సత్యనారాయణ, పాలెటి ముక్తేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల, ప్రజాస్వామ్యం అపహాస్యమైందని చంద్రబాబు ఆవేదన. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ ధర్నా అట్టర్ ఫ్లాప్, తీవ్రంగా ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర గన్ని కృష్ణ. 28న మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డిలకు సత్కారం, ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన కాపు సంక్షేమ సంఘం. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలపై సిఐడి విచారణ జరిపించాలి, కాంగ్రెస్ గూటికి చేరిన టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. రంపచోడవరం జిల్లాకు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలి, ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి సభ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.